ఎపిసోడ్ నెంబర్ 19. ఇది ఒక శ్రవణ కుమారుడు కథ. అనగనగా ఒక శ్రవణ కుమారుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా వృద్ధులు, వారికి కనిపించదు, నడవలేరు అన్నమాట. వాళ్ళు చాలా వృద్ధులైపోయారు కదా. అయితే శ్రవణ కుమార్ని అడిగారంట ఒకరోజు, మాకు తీర్థయాత్రలు చూడాలి అని ఉంది అని. అతను శ్రవణ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రేమించేవాడు, గౌరవించేవాడు. వారి మాటకి గౌరవం ఇచ్చి, కళ్ళు కనిపించవు కదా, అయితే వాళ్ళు నడవలేరు కూడా. ఏం చేశాడు, ఒకవైపు అమ్మని ఇంకొక వైపు నాన్నని కావడిలో భుజాల మీద మోసు తీర్థయాత్రలకు తీసుకువెళ్ళాడు పిల్లలు. చూసారా, ఎంతటి కష్టంలోనైనా అమ్మ ప్రేమను, నాన్న ప్రేమను, వాళ్ళ గౌరవం ఇచ్చి వాళ్ళు అడిగిన దానికి ఆయన ఒప్పుకొని ఆయనకు అన్ని ఆయనే ఒక అమ్మగా నాన్నగా చేసి వాళ్ళని తీర్థయాత్రలకు తీసుకెళ్ళారు. అమ్మ నాన్నని గౌరవించాలి, ప్రేమించాలి, అంతే కదా. రేపు ఒక అమ్మాయి తన భర్త ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకొచ్చింది. ఆమె ఎవరో మీకు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఎపిసోడ్ 20లో మీకు చెప్తాను. బాయ్.